అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈ రోజు అయితే మీ ముందుకు మంచి ఒక రెసిపీతో వచ్చేసాను. అదే మన ఎగ్ బగారా సేమియా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా కొత్తగా యూనిక్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక 200 గ్రాముల సేమియా అయితే ఒక 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే మనము ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నగా కోసుకోవాలి, అలాగే టమాటా కూడా ఒకటి మీడియం సైజ్ సన్నగా కోసుకోవాలి, కొన్ని స్వీట్ కార్న్ అండి, ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా సేమియా తినని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేడెక్కిన తర్వాత మన 4 పచ్చిమిరకాయలని ఘాటు పెట్టుకొని నూనెలో ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము. సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు వేసుకొని మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఎర్రగడ్డ మనకు మెత్తబడితే సరిపోతుందండి. ఒక్క 2 సెకండ్లు అలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఎర్రగడ్డను బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా ఉన్నాయి కదా, నేనైతే ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకున్నాను, చిన్నగా కోసుకొని ఆ టమాటా ముక్కలు కూడా మనకు మెత్తపడేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. ఈ రెసిపీ మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకు టమాటాలు ఎర్రగడ్డలు బాగా మెత్తపడ్డాయి కదా, ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము. దీంట్లో అల్లం తెల్లగడ్డ పడితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి సేమియాలకు, అందుకే నేను ఎగ్ బగారా సేమియా అని దీనికి పేరు పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక 1/4 టీ స్పూను పట్టా లవంగాలు యాలకుల పొడిని వేసుకొని, అదే మన గరం మసాలా అది వేసుకుని ఒక 2 సెకండ్లు అలాగా మనం ఫ్రై చేసుకుందాము. అది కూడా మనకు ఎర్రగడ్డలో, టమాటాల్లో, పచ్చిమిరపకాయలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మన స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది సేమియాలు మనకు, అందుకే వేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక్క 5 నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము. స్వీట్ కార్న్ మనం ఫ్రై చేసిన లోపల ఉడికిపోతుందండి, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దగా దానికి టైం అయితే పట్టదు. ఒక్క 5 నిమిషాలు మనం అలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము, ఎందుకంటే మనం వేసిన ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అంతా బాగా మొక్కజొన్నలో పెట్టడానికి. అలాగే ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మసాలాను మొత్తం బాగా కలుపుకుందాము. కడాయి అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. స్టవ్ అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను కారం అయితే వేసుకున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాం కదా, ఆ కారము ప్లస్ ఈ 1/2 టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేసిన తర్వాత కూడా మసాలా మొత్తం బాగా కలుపుకుందాం. మనము ఒక 2 సెకండ్లు అలాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే మనకు లో ఫ్లేమ్లో పెట్టాను, ఎక్కడ అడుగు పట్టలేదు కదా. మసాలా మనకు అడుగు పట్టిందంటే టేస్ట్ అయితే మారిపోతుందండి, అందుకే కలుపుతూ ఉండాలి. స్టవ్ని కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఈ గ్లాస్ చూపించాను కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాను 200 గ్రాములు, దాంతో 2 గ్లాసులు అయితే నీళ్ళు అయితే పోసుకున్నాను నేను. మనకు 1కి 2 అండి. ఇప్పుడు మనకు నీళ్ళు బాగా మరిగాయి కదా, మన మసాలా నీళ్ళు అయితే బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కస్తూరి మేతి అనేది బాగా క్రష్ చేసుకుని వేసుకుందాము. కస్తూరి మేతి దీంట్లో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి, మంచి సువాసన కూడా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి, ఎందుకంటే మన మొక్కజొన్న, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమాటా అంతా బాగా మనకు దీంట్లో ఆ ఫ్లేవర్ అనేది వదులుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనకు మసాలా మురిగేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసేద్దాము. వేసేసి బాగా తొందరగా కలుపుకోవాలండి, లేదంటే అక్కడక్కడ గడ్డ పట్టేస్తుంది. అలా గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలుపుతుండాలి కింద పైన 4 పక్కల కడాయిలో. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ని అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను. ఒక్క 2 నిమిషాలు సేమియా మనకు ఉడుకుతున్నప్పుడు మంచి సువాసన అయితే వస్తుందండి మసాలాది. ఇప్పుడు మనము 5 నుంచి 8 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. స్టవ్ని అయితే నేను మీడియంలో పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా అప్పుడప్పుడు తీసి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనకు కారం వేసాం కదా మొక్కజొన్న, అది 4 పక్కల బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఒకే చోట ఉండిపోతాయి అవి. ఇప్పుడు ఏం చేద్దామంటే కడాయిలో 1 చెంచా నూనె పోసుకొని 3 కోడిగుడ్లను అయితే ఈ విధంగా వేసుకొని దాన్ని మనం పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకు పొడి పొడిగా రావాలి, ఎందుకంటే మనకు బగారా ఎగ్ సేమియా అన్నాం కదా, మనకు ఎగ్ అనేది బాగా పొడి పొడిగా ఉండాలి, మరి ముద్దగా అయిపోతే బాగుండదు. కొద్దిగా మిరియాల పొడి వేయాలండి. ఎగ్ డిషెస్ మనం ఏం చేసినా కూడా
దాంట్లో మిరియాల పొడి అనేది కొంచెమైనా వేయాలి. ఎందుకంటే దాంట్లో ఉండే నీసు వాసన అనేది మనకు చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పైతే వేశాను. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ఉంది కదా! ఆ కోడిగుడ్డును బాగా పొడి పొడిగా చేసిన తర్వాత సేమియాలో బాగా వేసేసి 4 పక్కల మనం కలుపుకోవాలి. సేమియా మొత్తం మనకు కోడిగుడ్లు బాగా లోపల చేరేలాగా అలాగే మనం వేసిన మసాలాలన్నీ కోడిగుడ్డుకు బాగా పట్టేలాగా మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. 4 పక్కల కడాయిలో కింద పైన అయితే మనం కలుపుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్డు మనం వేసాం కదా! అలాగే సేమియాలో ఉన్న మసాలా మొత్తం మనకు ఎగ్గులో బాగా ఊరడానికి ఒక్క 5 నిమిషాలైతే మనం మూత పెట్టేద్దామండి. స్టవ్ అయితే నేను లో ఫ్లేమ్‌లో పెట్టాను. మళ్ళీ ఒకసారి తీసి మనము సేమియాని అయితే కడాయిలో బాగా 4 పక్కలైతే కలుపుకుందాము. చూసారు కదా! మనకు సేమియా అయితే బాగా దగ్గర పడిందండి. ఇంకొక 2 నిమిషాలు అలాగా పెట్టుకొని మనము దమ్‌లో పెట్టేద్దాము. సేమియా అయితే మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. మరి ఎక్కువ పొడిగా రాకుండా, మరి ఎక్కువగా స్టిక్కీగా లేకుండా అంటే జిగురుగా లేకుండా మనకు కొంచెం బాగా తినడానికి కూడా ఈజీగా ఉండేలాగా కొంచెం లైట్ పొడి పొడిగా వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత మన బగారా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఎక్కువ హంగామా లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా ఇది ఈజీగా చేసి పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. ఇంచుమించు మనకు కొద్దిగా దీంట్లో బిర్యానీ మసాలా అనేది కూడా యాడ్ అవుతుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్రెజెంట్ అప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర వేసినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.